హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పుంటికూర, అదే గోంగూర చేస్తున్నా కర్రీ. చూడండి, గోంగూర ఫ్రెష్ కడిగి పెట్టుకుని ఇట్లా మిర్చి, ఇంకా ఆయిల్ పోసి పెట్టుకున్నా. అలాగే తగినంత జీలకర్ర, శనగపప్పు. ఆయిల్ కాగింది, వేసుకుంది. జీలకర్ర వేగింది కదా, శనగపప్పు. ఇదే ప్రాసెస్ సేమ్ మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది కర్రీ. శనగపప్పు మంచిగా వేగాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్కి టర్న్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, మిర్చి వేగింది కదా లైట్గా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఒక చెంచా పసుపు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 చెంచాలు వేసిన, పసుపు 1 చెంచా వేసిన. అలాగే టేస్ట్కి తగినంత రాళ్ళుప్పు. పులుపు కదా, బాగానే పడుతుంది. ఒక నిమిషం వేగినాక ఇప్పుడు పుంటికూర యాడ్ చేసుకోవాలి. ఇది లేతది ఫ్రెండ్స్, ముదురుది ఏం కాదు, అందుకని డైరెక్ట్ ఇట్లనే వేసేస్తున్నా. అదే ముదురు పుంటికూర అయితే ఉడకబెట్టి నీళ్ళు వంపుకోవాలి. ఇది లేతది, అందుకని ఇగో ఇట్లా కాడలు కూడా వేసిన, ఎక్కువ పులుపు ఉండదని. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎంత ఉండే పుంటికూర, ఎంత అయింది చూడు, కుండీలో పట్టలేకుండే, మళ్ళీ చూసేసరికి గిత్తత్త అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత వేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకుందాం, మీడియం. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో చూసుకోవాలి. మాడుతుంది అనుకుంటే కొన్ని వాటర్ పోసుకుందాం. లైట్గా మాడుతుంది ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్ అని, చూడండి, టీ గ్లాస్ అని వాటర్ వేస్తున్నా, ఎక్కువ వద్దు. ఆకుకూర కదా, ఎక్కువ వాటర్ వేస్తే మంచిగా ఉండదు. ఆకు ఉడకనీకనే అంతే. ఇప్పుడు ఆకు వేగింది, ఇప్పుడు ఆకు ఉడకాలి. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో, ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. ఎక్కువ ఏనవసరం ఏం లేదు. లైట్గా ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, నూనె, జీలకర్ర, శనగపప్పు, పుంటికూర, అంతే. ఒక 5 నిమిషాలు.
చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, వాటర్ పోసినా కానీ లైట్గా అడుగంటింది. అంటే ఏం కాదు, వచ్చేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు దింపి పప్పు గుద్దితో రుబ్బుకోవాలి. ఇట్లా పైననే మీకు కనిపించడం కోసం పైననే రుద్దుతున్నా. లైట్గా మెదపాలి అంతే. పచ్చిమిర్చి కొంచెం, ఇది లూజ్ ఉంది, చాలు, ఎక్కువ వద్దు. కడుక్కుంటే ఇది కడుక్కోవచ్చు, కాకపోతే ఇది అన్నం లూజ్ చేసుకుంటే అయిపోతుంది. చాలు ఇంతవరకు, ఇంకా నీళ్ళు ఏమొద్దు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా. సేమ్ పచ్చడి లేకనే వచ్చింది, ఫ్రై లేకనే. చూడండి, 10 రోజులైనా ఖరాబ్ కాదు. పుంటికూర కదా, బయట పెట్టుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదు. కాకపోతే ఇది 2 రోజులలో ఖతం అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడి అన్నం ఉంది, వేసుకొని చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయింది. ఫ్లేమ్ బంద్ చేసిన, వేసుకుంటున్నా. అన్నం పెట్టుకున్నా. ఎప్పుడే కానీ పుంటికూర ఎట్లా కలుపుకొని తినాలంటే మొత్తం కలపాలి, అన్నం మొత్తం ఒకసారి. ఇట్లా కాలుతుంది. మావి కొత్త బియ్యం, మొన్న వర్షాకాలంలో వండినాయి, అందుకని అన్నం కొంచెం ఇట్లుంది. ఇంకొక నెల అయితే అన్నం మంచిగా అవుతుంది. పాత బియ్యం అయిపోయినాయి, కాలిపోతుంది. ఇప్పుడే తెచ్చిన కదా. చూడండి ఫ్రెండ్స్, ఉదుకుంటూ కలిపేసినాం, చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ముద్దలు చేసుకోవాలి. ఇట్లా ముద్దలు చేసుకొని ఒక్కొక్క ముద్ద తినాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నేనైతే మింగేస్తున్నా అట్లనే, అంత బాగుంది. మిర్చి కూడా ఏం కారం ఉండదు. పుంటికూర పులుపు కదా, పులుపులు ఉడికింది కదా, పచ్చిమిర్చి ఏం కారం ఉండదు, తినేయచ్చు అట్లనే. శనగపప్పు సూపర్ వచ్చింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయొద్దు, సేమ్ ఇట్లనే వేసుకోండి. ఇంకా వీడియో అంతే ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీ ఓపికతో వీడియో ఇంతవరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.